వెచ్చని పరుగై ప్రవహిస్తూ దృష్టికైని ఈ పక్కనే పహల్గామ్ అనే ఒక అందమైన ప్రదేశం ఉంది. చూడ్డానికి స్వర్గంలా ఉంటుంది. మీ అందరిని అక్కడికి తీసుకెళ్తాను. మెల్లగా తెల్లారిందో ఎలా వెలుతురే తెచ్చేసిందో ఇలా పోరిసే పసిపాపల్లా చుట్టపొగ మంచుల్లో చుట్టాల పిలుపుల్లో మాటలే కలిపేస్తూ మనసారా మమతల్ని పండించి అందించు నిలయం. నా హస్బెండ్ ని చంపేశారు కదా, నన్ను కూడా చంపేయండి. జాకే మోడీ కు బోల్. సమ్మర్ హాలిడేస్ కదా, మమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్తున్నావు? అమ్మా అందుకే అందరం కలిసి కాశ్మీర్ వాళ్ళు జాగ్రత్తగా ఉండమ్మా. నువ్వు రాసిన రాతలి జట మార్చుతూ ఏ మార్చుతుంటే నేలపైన పింతలన్నీ నింగి కన్నుతో చూడరా ఈశ్వర పరమేశ్వర చూడరా ఎటు చూడరా. చూసారా సార్, ఉగ్రవాదులు చేసిన మారణ దాటకు పాకిస్తాన్ ఊడిగట్టిన దారుణం. మగాళ్ళైతే మా ఆర్మీతో ఫైట్ కి రండిరా సార్. భార్యల కళ్ళ మధ్య భర్తని చంపేశారు సార్. కాళ్ళ పారాని ఆడకుండానే కొత్త పెళ్లి కూతురు నుదుట సింధూరం జరిపేశారు సార్. భర్తను చంపితే నన్ను చంపేనని ప్రాధేయపడింది సార్. ఆ తల్లి వెళ్ళి మోడీకి చెప్పుకో అన్నారంట సార్. అది మొదలొద్దు సార్, తగలబెట్టేయండి సార్ పాకిస్తాన్ ని. अब आतंकियों की बची खुदी जमीन को भी मिट्टी में मिलाने का समय आ गया है. I say to the whole world, India will identify, track Soldiers, mob drill over. Get ready for operation. It's named as Operation Sindoor. Soldiers, ఆపరేషన్ సింధూర్ గ్రాండ్ సక్సెస్. ప్రాణం పారిపోతాం అనుకున్నారా? మా మోదీ ఊ అన్నారు. చివరి ఊపిరాగే వరకు ఓచపోతే ఆడ శివంగులే వేటాడారా. याद रखो, जन्नत भारत में है, जहन्नम पाकिस्तान में है. पाकिस्तान मुर्दाबाद, इंडिया जिंदाबाद. भारत माता की जय.